friends, I'm Rama and welcome to my channel. వచ్చి నేను ఒక హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది వచ్చి ఓట్స్ రోటీ. ఈ ఓట్స్ రోటీ అనేది కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ అండి. అంటే ఇందులో వీట్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయకుండానే మనం ఈ రోటీస్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోటీస్ని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలాగన్నా తీసుకోవచ్చు. ఈ ఓట్స్ ఫ్లార్ కూడా మనం ఇంట్లోనే ఓట్స్ని గ్రైండ్ చేసుకుని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఓట్స్ని అయితే మనం డైరెక్ట్గా అయితే కన్జ్యూమ్ చేయకూడదండి. ఎందుకంటే ఇందులో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఓట్స్ని ఎప్పుడు సోక్ చేసి కానీ రోస్ట్ చేసి కానీ ఆరెల్స్ కుక్ చేసుకునే తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మన బాడీ ఆ న్యూట్రియన్స్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా ఏమీ రాకుండా అయితే ఉంటాయి. సో ఈ రోటీ సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఏ టైప్ ఆఫ్ ఓట్స్ అన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రోల్డ్ ఓట్స్లో ఏంటంటే కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. ఇవన్నీ మనం మంచిగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ అని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఓట్స్ అయితే మనం సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి వచ్చిన ఇక్కడ హై పవర్ బ్లెండర్స్ అయితే యూస్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లవర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ అది కూడా పల్స్ మోడ్లో పెట్టి ఆన్ ఆఫ్ చేస్తూ ఈ ఫ్లవర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి బ్లెండర్స్ కూడా పాడవకుండా ఉంటాయి. ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత మనం సీవ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇలా సీవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్ ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా సీవ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన రెసిడ్యూ ఉంటుంది కదా, దాన్ని కూడా కావాలంటే మళ్ళీ బ్లెండర్లో వేసి మనం ఈ ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఫ్లవర్ అయితే ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలండి. అప్పుడే మనకి రోటీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న పిండి అంతా పక్కన ఉంచుకోవాలండి. తర్వాత వచ్చి మనం ఇక్కడ ఓట్స్ డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వచ్చి మనం ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్లో కొంచెం స్లైట్గా కొంచెం తక్కువ వాటర్ అనమాట. అంటే 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ వాటర్ కొంచెం తక్కువ తీసుకుని 1 కప్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ స్టవ్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్లో వచ్చి మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట వేసి కొంచెం సాల్ట్ అనేది కరిగిన తర్వాత మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ స్టేజ్కి వచ్చిన తర్వాత 1 కప్ ఓట్స్ ఫ్లోర్ అయితే ఇందులో యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అదే మీడియం ఫ్లేమ్లో దాన్ని అయితే మనం ఫ్లవర్ని అయితే కుక్ అవనివ్వాలి. వచ్చి స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత లాడీలో ఒక బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం లంప్స్ ఏమీ లేకుండా ఈ పిండిని అయితే ఈజీగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక లిడ్తో కవర్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. సో 5 మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న పిండినంతా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని దీని అయితే ఆ వేడిగా ఉన్నప్పుడే మనం బాగా అయితే నీట్ చేసుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేత్తో బాగా నీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా నీట్ చేస్తే రోటీస్ అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని బాగా అయితే నీట్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, దీని అయితే స్కిప్ చేయకూడదు. సో ఇలాగా కలుపుకుంటూ మనం ఓట్స్ డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ప్రిపేర్ చేసుకున్న డౌని మనం కవర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. రోటీస్కి సరిపడా డౌన్ అయితే తీసుకుని మనం ఫస్ట్ అయితే బాగా నీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఓట్స్ ఫ్లవర్ని అనేది యూస్ చేసి మనం రోటీస్ అయితే రోల్ చేసుకోవాలి. రోల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ప్రెషర్ అనేది అప్లై చేయకుండా జెంటిల్గా దీన్ని అయితే రోల్ చేసుకోవాలి. అంటే ఎడ్జెస్ అనేవి మరీ థిక్గా ఉండకుండా చూసుకుంటూ మనం అయితే రోల్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మన తవ్వ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే వేడి చేసుకోవాలండి. తర్వాత ఈ రోటీని అయితే యాడ్ చేసి 2 వైపులా మనం రోస్ట్ చేసుకోవాలి. అంటే 2 వైపులా కొంచెం పైన వైట్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే కొంచెం బబుల్స్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో మనం అయితే డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి దీన్ని కాల్చుకోవాలి.
హై ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రోటీ అనేది చాలా బాగా పొంగుతుంది. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ ఇంకో రోటీ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎప్పుడు నీడింగ్ అనేది కంపల్సరీ, తర్వాత వచ్చి మన ఎడ్జెస్ అనేవి మరీ థిక్గా ఉండకుండా తిన్నుగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ప్రెషర్ కూడా ఎక్కువ అప్లై చేయకుండా జెంటిల్గా అయితే రోల్ చేసుకోవాలి. సో ఇవైతే రెండు పక్కన అయితే మనం బాగా రోస్ట్ చేసుకుని మనం గ్యాస్ మీద అయితే కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల రోటీస్ అయితే బాగా పొంగుతాయి, చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మనం పిండి కన్నా వాటర్ అయితే కొంచెం తక్కువే తీసుకోవాలి. సో చూసారు కదా రోటీస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో ఇది ఈజీగా మనం కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. సో దట్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ హెల్దీ కూడా. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మనం ఈ ఓట్స్ ఫ్లోర్ అనేది మన ఫ్రీ టైంలో మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు ఈ రోటీస్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ రోటీస్ అయితే మనకి అన్ని కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రీ టైంలో మీరు వీడియో అయితే ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.